ఇప్పుడు మన ప్రెగ్నెన్సీలో ఈ టైం మనం ఎట్లా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. దానికి ముఖ్య భాగంగా ఏంటంటే, ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది చాలా మనకి అవసరం. దీంట్లో రెండు ఉన్నాయి. ఏంటంటే రెండు విషయాల గురించి మనం ఎక్కువ చెప్తాం. రొటీన్గా డయట్ అవి మనకి కౌన్సిలర్స్ దగ్గర చెప్తుంటారు, తెలుసుకుంటాము. ఒకటి టాక్ టు బేబీ అని చెప్తాము. అంటే బేబీతో మాట్లాడడం. గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డతో మనం బాగా ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఆ బిడ్డని ఎట్లా తీర్చిదిద్దొచ్చు, అది రెండో భాగం. కానీ ఫస్ట్ బేబీతో బాగా అనుబంధం కలుపుకోవడం. దానివల్ల మెయిన్ ఏంటంటే తల్లి హ్యాపీ అయిపోతుంది, నాకు అది కావాలి. రెండోది ఇది కూడా ఉంటుంది. దీనివల్ల ఇంకోటి, డెలివరీ అనేది చాలా హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా నార్మల్ డెలివరీ చేసుకోగలుగుతున్నారు. చాలామంది కూడా మనం అట్లా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డెలివరీ ఏదైనా నో ప్రాబ్లం, కానీ నార్మల్ డెలివరీ చేసుకునే అవకాశం, ఈజీగా చేసుకునే అవకాశం ఉంది. దానికి ఈ టాక్ టు బేబీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మనం చెప్పే గైడెన్స్, మనం పక్కనే ఉండి ఇచ్చే మారల్ సపోర్ట్, అవి అన్నీ కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు విషయాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు మనతో. సో మనకుండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది, మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం కూడా వాళ్ళలాగా మంచి నర్చరింగ్ మామ్స్గా మనం కూడా అయిపోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. మనం కూడా దాన్ని వింటాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేడం గారికి నమస్కారం. నా పేరు వెంకటేశ్వర్లు, మా భార్య పేరు అంకమ్మ. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా డిఈడి అయిపోయి హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంది. మాకు 2012 ఏప్రిల్ 15వ తారీఖున మాకు మ్యారేజ్ జరిగింది. అప్పటి నుంచి పిల్లలు లేరు. అందరూ కూడా అంటే 1 year కల్లా పిల్లలు పుడతారు కదా అని చెప్పి మా మదర్ కానీ మా అత్త వాళ్ళు కానీ అందరూ కూడా అడిగేవాళ్ళు, పిల్లలు లేరని. సరే, మేము ఏదో నేను జాబ్ చేస్తూ ఉన్నాను, అమ్మాయి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా చదువుకుంటా ఇంట్లోనే ఉంది. సరే, మానసికంగా మేము కొంచెం బాధపడతా ఉన్నాం. ఆ సమయంలో 2015 ఏప్రిల్ 12న మేము హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తేలింది. చాలా సంతోషం వేసింది మాకు. చాలా రోజులకి మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని. కరెక్ట్గా 3 days అయింది అంతే. 2 days అయింది. ఏప్రిల్ 14వ తారీఖున అబార్షన్ అయిపోయింది. వెంటనే అక్కడ గూడూరులోనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము. సరే, ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్, అక్టోబర్లో మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత సరే మా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాం గూడూరులో. సరే, ట్రీట్మెంట్కి వెళ్ళాము, బాగానే ఉంది. సరే అని చెప్పి కరెక్ట్గా 3rd month అయిన తర్వాత డిసెంబర్ 25న మళ్ళీ అబార్షన్ అయింది. మాకు చాలా బాధ వేసింది. ఇంట్లో కూడా చాలా మానసికంగా మేము బయటికి కనిపించకపోయినా కూడా అంతర్లీనంగా చాలా బాధపడ్డాం. చాలా రోజులకి పిల్లలు ప్రెగ్నెంట్ అవ్వడం, తర్వాత అబార్షన్ కావడం అనేది చాలా బాధ అనిపించింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, ఆ రోజున మాకు అబార్షన్ జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టినరోజు. ఒక గొప్ప వ్యక్తులు పుట్టినరోజు నాకు ఇట్లా జరుగుతుంది ఏందని చెప్పి మానసికంగా చాలా ఆవేదనకు గురైనాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మేము బాధపడతా ఉన్నాం. సరే, గమ్మగైపోయి మామూలుగా మా పాటికి మేము ఉన్నాము. మేము ఎక్కడ ఏ డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకోవాలా. తర్వాత మాకు మార్చి 10న అమ్మాయి డేట్ నెల తప్పింది. 2016 మార్చి 10న మా కొలీగ్ చెప్పా, ఇట్లా జరిగింది. ఇట్లా అంటే, అన్నా వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నెల్లూరు ఆండాలమ్మ హాస్పిటల్కి వెళ్ళండి అన్న, నీకు ఏం కాదు, నీకు మంచి బేబీని తీసుకుంటామని చెప్పాడు. అంటే అతను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. గతంలో 2 పిల్లల్ని ఇక్కడే డెలివరీ చేయించుకున్నాడు. సరే, మేము వెళ్ళాం. మే 9వ తారీఖున మేము హాస్పిటల్కి వచ్చాం.
మేము లోపలికి అటెండ్ అవ్వగానే మమ్మల్ని స్టాఫ్ అంతా కూడా బాగా రిసీవ్ చేసుకున్నని మా హిస్టరీ అంతా తీసుకున్నారు. నా హిస్టరీ తీసుకున్నారు, మా భార్య హిస్టరీ తీసుకున్నారు. టోటల్గా మాకున్న విషయాలు మొత్తం కంప్లీట్గా చెప్పేశాం. మనసులో ఏది దాచుకోకుండా చెప్పాం. అతను చెప్పింది. అక్కడ మాకు అన్ని ట్రీట్మెంట్లు టోటల్గా మాకు ఏ అవసరమో అన్నీ కూడా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఆ రోజు మేడం గారు చెప్పారు, అయ్యా మామూలుగా మీకు ఇట్లా ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత మూడు దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో ఒక్కొక్క దశ దాటుకుంటూ ముందుకెళ్తే మీరు ఒక మంచి బేబీని తీసుకుంటారని చెప్పి ఆ రోజు చెప్పి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయినాం. సరే, మాకు మనసులో ఒక బాధ, ఇంకా ఏం జరుగుతుందో ఏమో ఒక టెన్షన్గా మానసికంగా ఒత్తిడి గురవుతాను. ఆ సమయంలో నెక్స్ట్ తర్వాత వచ్చిన కౌన్సిలింగ్కి మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇదే ప్లేస్లో నేను కూర్చున్నాం, మా భార్య కూర్చుని మేడం గారు చెప్పిన అన్ని విషయాలు మొత్తం వివరించింది. టోటల్గా ఇక్కడ డిస్ప్లే వేసి చూపించి అన్ని చెప్పింది. అప్పుడు బేబీ టాక్ గురించి మేడం గారు చెప్తే మాకు ఫస్ట్లో బిడ్డతో మాట్లాడడం అంటే కడుపులో ఉన్న బిడ్డతో మనం ఎలా మాట్లాడతామని అనిపించిన తర్వాత మేడం గారు గతంలో జరిగిన అక్కడ ఫారెన్లో ఇట్లా ఉంటుంది ఇదని అన్ని వివరాలు చెప్పిన తర్వాత అవన్నీ విన్నాం. ఓహో, మేడం గారు చెప్పారు కాబట్టి మనం ఒకసారి చూద్దాం అని ఆలోచించుదామని చెప్పి టోటల్గా అన్ని విషయాలు ఇక్కడ చెప్పిన మెడిటేషన్ కానీ డైటింగ్ కానీ టోటల్గా అన్ని ప్రతిదీ మేము, ఎందుకంటే మాకు బేబీ కావాలా. అందులో మేడం గారు ఇంకొక విషయం కూడా చెప్పారు, భారతదేశంలో మంచి పౌరుడిగా మన హాస్పిటల్లో పుట్టిన బిడ్డ ఒక మంచి పౌరుడిగా ఎదుగుతున్న కోసం మేము తయారు చేసే ఉద్దేశంతో మేము ఉన్నామని చెప్తే ఆ మాట మాకు బాగా నచ్చింది. సమాజానికి ఒక మంచి బిడ్డని ఇవ్వాలి, అది ఏ విధంగా ఉండాలో మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అది ఎప్పుడు పుట్టిన తర్వాత మనం చేసేది కాదు, తల్లి కడుపులో ఉన్నప్పుడే మనం ఆ బేబీని మనం మన వైపుకు మౌల్డ్ చేసుకోవాలా అనే కాన్సెప్ట్తో మేడం గారు చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతినిత్యం నేను 9 గంటలకల్లా వెళ్ళిపోతాను ఆఫీస్కి. సాయంత్రం 6, 6:30 అట్లా ఇంటికి వస్తాను. ఆ టైంలో మధ్యలో ఇంట్లో మా భార్య ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండేది. ప్రతిరోజు మాట్లాడిన తర్వాత తను ఏదైతే అనుకుంటుందో అనుకున్న మాటలకన్నిటికీ కూడా స్పందించేది. తర్వాత నేను మాట్లాడేది. మేడం గారు మీకు నచ్చిన ఒక పాటని సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. మేము ఏ పాట పెట్టుకుందాం అని చెప్పి ఇంట్లో చర్చించుకున్న తర్వాత మేము నాని సినిమాలో ఒక పాట, తల్లి గురించి ఒక పాట ఉంది. అంటే చాలామంది కూడా తల్లిదండ్రులు పుట్టిన తర్వాత సక్రంగా చూడడం లేదు. సమాజంలో తల్లి పట్ల చాలా మంది కూడా నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు. మన బిడ్డ అట్లా కాదు, తల్లిదండ్రుల మీద మమకారంతో ఉండాలా, తల్లి చెప్పినట్టు వినాలా అనే కాన్సెప్ట్తో మేము నాని అనే సినిమాలో ఉన్న పాటని మేము ఎంచుకున్నాం. ఆ పాట పెట్టిన వెంటనే వాడికి బాగా అలవాటైపోయింది, బాగా స్పందిస్తాడు. ప్రతిరోజు 2 అవర్స్కి ఒకసారి అట్లా పాట సాంగ్ పెట్టుతూనే పొట్ట మీద పెట్టుకొని వింటూ ఉండేది. అదేవిధంగా నేను ఇంటికి వచ్చిన తర్వాత నాన్న డాడీ వస్తున్నాడు అంటే వెంటనే నాకు వెల్కమ్ చెప్పినట్టుగా కదులుతాడు. సాయంత్రం నేను 6, 6:30 ప్రాంతంలో వచ్చిన వెంటనే నాన్న డాడీ వచ్చాడురా అని చెప్పి మా భార్య చెప్పంగానే వెంటనే కదులుతాడు. అంటే నాకు వెల్కమ్ చెప్పినట్టు ఇంట్లోకి. సరే, అట్లా అయిన తర్వాత మళ్ళీ నేను ఉదయము సాయంత్రం డైలీ ప్రతిరోజు మాట్లాడేవాడిని. నేను ఏమని మాట్లాడేవంటే, నాన్న నువ్వు మంచిగా ఉండాలి, మంచి తెలివితేటలతో ఉండాలి, అమ్మ చెప్పినట్టు వినాలి, నాన్న చెప్పినట్టు వినాలి అని చెప్పి మా యొక్క ఆలోచన విధానాన్ని ప్రతినిత్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా కదిలేవాడు. మేము ఏం మాట్లాడుకున్నా కదిలేవాడు. తర్వాత మేము నైట్ యూరిన్ లేచినప్పుడు మేము మాట్లాడుకుంటాం కదా, వెంటనే లేచి కదిలేవాడు. తర్వాత రాత్రిపూట మేము నిద్రపోతున్నప్పుడు కొంచెం ఒక 2-3 రోజులు ఇబ్బంది పెట్టాడు. చెప్పాం, నాన్న నువ్వు రేపు 2 రాత్రులు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, రాత్రిపూట చాలా ఇబ్బందికరంగా ఉంది, అమ్మకి చాలా నొప్పి పుడుతుంది, నువ్వు హాయిగా నిద్రపోవాలి నాన్న అమ్మ పొట్టలో అని చెప్పేవాళ్ళం. తర్వాత 3వ రోజు కదిలేవాడు కదా, గమ్ముగా నిద్రపోయేవాడు, అసలుకేం స్పందించేవాడు కాదు. తర్వాత ఉదయాన్నే 5:30, 6 ప్రాంతంలో నువ్వు లేయాలి నాన్న అంటే అప్పుడు లేసేవాడు. అట్లా ప్రతిరోజు
మా భార్య ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది. నేను ఉదయం సాయంత్రం వచ్చినప్పుడు మాట్లాడేవాడిని. ఆదివారం పూట వచ్చినప్పుడు సెలవు, నాన్న ఈరోజు ఆదివారం నాన్న, నేను ఇక్కడే ఉంటాను, నీతో గడపతానని చెప్పి ఆదివారం అయితే నేను బయటకు కూడా ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే బిడ్డతోనే మాట్లాడేవాడిని. ఎందుకంటే మేడం గారు చెప్పినట్టుగా కడుపులో ఉన్నప్పుడే మన బిడ్డను మనం మంచిగా తీర్చిదిద్దుకోవాలా అనే కాన్సెప్ట్ చెప్పారు కాబట్టి అది మాకు నచ్చి మేము ఆ విధంగా చేసాం. బిడ్డతో మాట్లాడినప్పుడు స్పందించేవాడు, మేము పాట పెట్టినప్పుడు స్పందించేవాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అనే ఆలోచనతో మాట్లాడుకునేవాళ్ళం. ఇంకో విధంగా ఏంటంటే నార్మల్ డెలివరీ, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేసుకోవాలనే కాన్సెప్ట్ మా భార్య ఫిక్స్ అయిపోయింది మైండ్లో. నాకు కూడా కొంచెం డౌట్గా ఉండేది, ఎక్కువ మంది సిజేరియన్ చేస్తున్నారు కదా, నార్మల్ డెలివరీ ఎలా అవుతుందిలే అని. నేను భయపడేవాడిని కానీ తనకు చెప్పేవాడిని కాదు. నేనేం చెప్పానంటే ఖచ్చితంగా నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నీకేం కాదు అని చెప్పి జాగ్రత్తగా చెప్పేవాడిని. తర్వాత నార్మల్ డెలివరీ కాకపోతే ఏం చేయాలా అనేది దానికి కూడా మేము సిజేరియన్ అయినా కూడా సిద్ధపడి మానసికంగా సిద్ధపడిపోయాను. ఇదే విధంగా ప్రతిరోజు సార్ వాళ్ళు చెప్పినట్టు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కానీ ఇక్కడ సార్ మామూలుగా మాకు చెప్పేవాడు, అట్లా ఇది ముందు అన్ని ఎక్సర్సైజ్ ఇట్లా చేయాలని చెప్తే ఖచ్చితంగా ప్రతినిత్యం తను వచ్చేసేది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫలానా ఎక్సర్సైజ్ చేసావంటే చేశానని చెప్పేది. ప్రతి ఎక్సర్సైజ్. తర్వాత డైట్ విషయంలో ఇక్కడ మెడిటేషన్కు కొంతమంది స్టాఫ్ చెప్తారు ఇట్లా చేయాలని. తర్వాత డైట్లు ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఒక స్టాఫ్ చెప్తారు. అంటే మనం లోపలికి ఎంటర్ అయితే తడు వెంటనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ స్టాఫ్ తీసుకెళ్ళిపోయి ఈ తనకి ఏం చేయాలా మామూలు అన్నీ చేసేవాళ్ళు అన్నమాట. అక్కడ వాళ్ళు చెప్పిన డైట్ అంతా కూడా ఫాలో అయిపోయేది. ఎక్కడ ఏ మాత్రం మిస్ చేసేవాళ్ళం కాదు. మిల్క్, ఫ్రూట్స్, తర్వాత ఎగ్, ఎట్లా వాళ్ళు ఏదైతే చెప్పారో ప్రతి నిత్యం నేను తనకు అందుబాటులో ఉండేది. అతను చెప్పేది, ఏమన్నా తిన్నామంటే నాకు సమయం సరిపోవట్లేదు తినేదానికి, అంటే నేను అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడిని. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ సమయంలో బాగా తింటే బిడ్డకి మంచి తెలివితేటలు ఉంటాయి, పౌష్టికాహారం బాగా అందుతుంది అనే మేడం గారు చెప్పిన సూచనల ప్రకారం నేను ప్రతినిత్యం అందుబాటులో పెట్టేవాడిని. బాగా హ్యాపీగా ఉండేది, చాలా మనసు ప్రశాంతంగా ఉండేది. ఆ క్రమంలో మాకు 9th మంత్ వచ్చింది. అంటే మేడం గారు 3 స్టెప్పులు చెప్పినట్టు ఒక స్టెప్ దాటుకుంటూ వచ్చాము. 3వ స్టెప్లోకి ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత ఈ నెల 29 నవంబర్ 29 రమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత మేము సరే అనుకున్నాము. 22వ తారీఖు ఉదయం 3:30 కల్లా పెయిన్ స్టార్ట్ అయినాయి అమ్మాయికి. బిడ్డతో ఏం చెప్పుకుందంటే తను, నాన్న నాకు నొప్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాన్న పక్కనే ఉండాలా, ఆ సమయంలోనే నాకు పెయిన్స్ రావాలి నాన్న, ఎందుకంటే నాకు నొప్పులు వస్తే నువ్వు నేను ఏం చేయలేం. ఎందుకంటే మేము ఊరికి కొంచెం దూరంగా ఉంటాం. అంటే మా ఫాదరు వాళ్ళంతా కూడా విలేజ్లో ఉంటారు, మేము టౌన్లో ఉంటాం. దూరంగా ఉంటారు కాబట్టి మనకు అందుబాటులో నాన్న ఉన్నప్పుడే నాకు పెయిన్స్ రావాలి నాన్న అని చెప్పి బిడ్డకు చెప్పుకునేది మా భార్య. తర్వాత నార్మల్ డెలివరీకి సహకరించాలని, నేను చెప్పినప్పుడే బయట రావాలని, నాన్న చెప్పినప్పుడే బయట రావాలని చెప్పి ప్రతిరోజు చెప్పుకునేవాళ్ళం మేము. తర్వాత 3:30కి అప్పుడు ఆ రోజు నైట్ నేను ఉన్నాము, 3:30కి మెలకు వచ్చింది, నేను అక్కడే ఉన్నా. పెయిన్స్ వచ్చాయి, కొంచెం మామూలుగా నొప్పులు ఏం కాదులే అని చెప్పాం. తర్వాత 3:30 కల్లా కొంచెం 4 అయింది, ఇంక ఇబ్బంది నా వల్ల కాదంటలేక వెంటనే కారు మాట్లాడుకొని బయలుదేరాను. తర్వాత బిడ్డ తిరగడం స్టాప్ చేసేసాడు. ఎందుకు తిరగలేదంటే తర్వాత మేము హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలిసింది. గర్భసంచి ద్వారంలోకి తల హెడ్ డౌన్ అయిన తర్వాత తిరిగేదానికి ప్లేస్ లేక కొద్దిసేపు అట్లా గమ్ముగా అయిపోయినాడు. పాట పెట్టినా కూడా స్పందించేవాడు కాదు. భయం వేసిపోయింది మాకు ఒక్కసారిగా. వెంటనే వెహికల్ రమ్మని చెప్పి దిగి కారు దగ్గరకు వచ్చి కారు మూవ్ అయిన తర్వాత కదిలాడు. సాంగ్ పెట్టాం. అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చాక 30 minutes కల్లా వచ్చేసాం, గూడూరు నుంచి నెల్లూరుకి. ఈ 30 minutes సాంగ్ పెడుతూనే ఉన్నాం. మేము బయలుదేరే ముందు ఇక్కడ హాస్పిటల్ వాళ్ళకి చెప్పాం, ఇట్లా వస్తున్నామంటే రండి సార్ అని చెప్పి. మేము వెంటనే రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళంతా ఏం కాదు సార్, మీకు ఇబ్బంది లేదు అని చెప్పి మా బిడ్డ హార్ట్ బీట్ అన్ని చెక్ చేస్తారు, బాగానే ఉందని చెప్పారు. తర్వాత ఇంకా ఇబ్బంది లేదని చెప్పారు. 22వ తారీఖు అంతా అట్లా ఉన్నాం. 23వ తారీఖు మేమంతా కూడా రెడీగా ఉన్నాము. అంటే మేము ముందుగానే అనుకున్నాం, ఎందుకంటే పెయిన్స్ వచ్చినప్పుడు తను అట్లా అన్నది, పెయిన్స్ వచ్చినప్పుడు అదేం పెద్ద సమస్య కదా, మనం బిడ్డను చూస్తాం కదా,
బిడ్డను చూసేదానికోసమే కదా పెయిన్స్, అదేం పెద్ద సమస్యగా నేను నొప్పులు భరిస్తానని కూడా చెప్పింది నాకు. సరే ఇప్పుడు మేము బయలుదేరేటప్పుడు కూడా మనసులో మా ఇష్టదైవాన్ని ప్రార్థించి, నాన్న మేము తండ్రి నాయన మేము మా బిడ్డను చూసుకునే కోసం కలిసేదాని కోసం బయలుదేరుతున్నాం అని చెప్పి మనసులో అనుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత 23వ తారీఖు నార్మల్ డెలివరీ అవుతుందని అప్పుడు దాకా అనుకున్నాం. మేడం గారు పిలిచి చూసి 90% నార్మల్ డెలివరీ అవుతుంది, 10% ఒకవేళ మిస్ అయితే మీరు సిజేరియన్కి సిద్ధపడాలా, కానీ తనకు చెప్పొద్దు అని చెప్పింది. నేను మైండ్లో ఒకసారిగా అర్థం కాలే. ఒకసారిగా 90% అంటే మేము ఇంత కష్టపడి ఇంత బేబీతో చెప్పుకొని ఇంత చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఇబ్బంది అయితే నార్మల్ డెలివరీ లేకుండా లేదనుకుని బాధపడాము. అయినా కూడా నేను మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఖచ్చితంగా నార్మల్ డెలివరీ కావాలని మైండ్లో ఫిక్స్ అయిపోయారు. మేడం గారు వాళ్ళు నన్ను వెళ్ళి మాట్లాడమన్నారు. వెళ్ళా, బేబీతో నేను మాట్లాడా. మా మిస్సెస్ పడుకునే ఉంది, నేను చెప్పా. స్టాఫ్ అంతా అలర్ట్గా ఉన్నారు. నేను మాట్లాడా, నాన్న అమ్మకు చాలా నొప్పిగా ఉంది, అమ్మ నేను ఇబ్బంది పెట్టద్దు, నువ్వు హ్యాపీగా ఉంటే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటా, మన కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది, నీకేం కాదు నాన్న, నువ్వు రావాలనుకుంటే వచ్చేసి ఇబ్బంది లేదు, కానీ అమ్మకు నొప్పి పడుతుంది, ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను చెప్పుకున్నా బిడ్డకి. నేను చెప్పిన తర్వాత డాక్టర్ గారు సార్ మీరు కొంచెం బయటకు వెళ్ళండి అని చెప్పారు. సరే వచ్చేసా. బయటికి వెళ్ళిన తర్వాత మేడం గారు వచ్చి మళ్ళీ చూశారు. చూసిన తర్వాత అతను మాట్లాడిన తర్వాత మేము నార్మల్ డెలివరీ కాదు అనుకున్నది అతను మాట్లాడిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది, కాబట్టి మళ్ళీ అతని చేత మాట్లాడించండి అని చెప్పి మళ్ళీ నన్ను వెంటనే పంపించారు లోపలికి. బయట మా బంధువులంతా అలర్ట్గా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఏందో అనేది. నార్మల్ డెలివరీ అంటే ఎట్లా ఏందో అనుకున్నాం, ఇప్పుడు సిజేరియన్ అంటున్నారు, ఏందో కొంచెం బాధపడ్డారు, భయపడ్డారు. మళ్ళీ రెండోసారి వెళ్ళి నేను మాట్లాడి సాంగ్ పెట్టి బేబీతో నేను మళ్ళీ మాట్లాడినా, నానా నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, నీకేం కాదు, మేమంతా నిన్ను బాగా చూసుకుంటాం అని చెప్పి మీకు గతంలో చెప్పుకుంటూ వస్తాను. మళ్ళీ మాట్లాడిన తర్వాత నన్ను బయట వెళ్ళమన్నారు. మళ్ళీ వెళ్ళి చూసా, కొంచెం ఇంప్రూవ్ అయింది, అదే విధంగా మాట్లాడు అని చెప్పి మేడం గారు నాకు మళ్ళీ పిలిచి చెప్పారు. చాలా బెటర్ దన్ బాగుంది ప్రోగ్రెస్, నువ్వు వెళ్ళి మాట్లాడండి. మూడోసారి మళ్ళీ వెళ్ళి మాట్లాడి ఇదే విధంగా నేను చెప్పుకున్నదాన్ని కూడా చెప్పుకున్న తర్వాత సరే మీరు వెళ్ళండి సార్ అని చెప్పారు. మూడోసారి నేను బయటకు వచ్చిన తర్వాత మా బంధువులంతా ఏమైందని అన్నారు. అనిన తర్వాత వెళ్ళమన్నారు, నేను మాట్లాడేసి వచ్చాను బిడ్డతో అని అన్నాను. నేను వచ్చిన వెంటనే ఆమెని తీసుకొని ఆపరేషన్ థియేటర్కి బయలుదేరేశారు. అసలుకి ఏంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏందో నుంచి నాకు అర్థం కాలే. వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయారు. అక్కడ స్టాఫ్ ఒకరు ఇంకొక 1 minute డెలివరీ అయిపోతుంది సార్, ఏం కాదు అన్న. టెన్షన్ నాకు అర్థం కాలే ఒకసారిగా. వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయారు. డెలివరీ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిన తర్వాత చైల్డ్ డాక్టరు మనకు వెంటనే డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా చైల్డ్ డాక్టర్ వెంటనే ఉంటారు. బేబీ డెలివరీ అయిపోయారు, నాకు చెప్పలా, ఎందుకంటే బేబీ ఏడవలా. అంటే బిడ్డ వెంటనే పుట్టిన వెంటనే ఏడస్తారు అరస్తారంట కదా, ఏడవల మావాడు. వెంటనే బయట వచ్చిన తర్వాత ఏడవల, వెంటనే చైల్డ్ డాక్టర్కి వచ్చి చూసి బాగున్నాడు, ఇబ్బంది లేదని చెప్పి తీసుకొచ్చి నాకు చూపించారు. మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి లైట్ కింద పెట్టారు. నన్ను పిలిచారు. చైల్డ్ డాక్టర్ చెప్పాడు, నాన్న ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాడు, కొంచెం ఏడవడం లేదు అంతేగాని బాగున్నాడు. అంటే సార్ భలేవాళ్ళు సార్, మేము బేబీ టాక్లో నాన్న నువ్వు ఏడవకూడదని చెప్పావు, నాన్న ఏడవకూడదు నాన్న, నువ్వు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి చెప్పుకున్నావు. చైల్డ్ డాక్టర్ చూసి భలే ఒడు కదయ్యా నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, భలే టెన్షన్ పెట్టావు అని చెప్పి అంటే లేక మాకు లేదు సార్. ఇప్పుడు దాకా నా వాయిస్ వినిన తర్వాత కొంచెం వాయిస్ వచ్చింది మా పిల్లోడికి. తర్వాత అది బేబీ టాక్ అంటే అంత పవర్ఫుల్, అసలు చాలా ఆయుధం. తల్లిదండ్రులకి చేతిలో బేబీ టాక్ అనేది చాలా ఆయుధం. మన బిడ్డ మన ఇష్టం అన్నమాట, మన చేతిలోనే ఉన్నాడు. మనం మంచి బిడ్డను తయారు చేసుకోవాలంటే మనమే తయారు చేసుకోవాలి. ఇప్పుడు కూడా మేము బేబీ ఫీడింగ్ తీసుకోవాలని చెప్పి ప్రతిరోజు చెప్పుకునేవాళ్ళం. బేబీ ఫీడింగ్ కూడా బాగా తీసుకుంటున్నాడు. 6th డే అనుకుంటా, 6వ రోజు. అంటే మేము మా బేబీకి ఇప్పుడు 10th డే, 10వ రోజు ఈరోజు. 6వ రోజు తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంది. అంటే ఎక్కువగా తాగేస్తే అంటే తాగే కెపాసిటీ ఉండదు కదా, అందుకని నేను మా భార్య కూర్చొని బేబీ ఫీడింగ్ ఇస్తూ ఉంటే
నాన్న నువ్వు అంత పాజిటివ్గా తీసుకోకూడదు నాన్న, స్టాప్ నాన్న, ఆపు నాన్న అన్న. ఆపేశాడు. 6వ రోజు జరిగిన సంఘటన అది. తర్వాత తాగు నాన్న అంటే మళ్ళీ తాగడం ప్రారంభించాడు. అట్లా నేను 3 సార్లు చెప్పా, 3 సార్లు ఆపాడు, 3 సార్లు ప్రారంభించాడు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఆ బిడ్డని మనం కడుపులోనే ఉన్నప్పుడు మనం బాగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి బేబీ. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా మీకేం కదా నాన్న, మీరు మంచి బిడ్డని తీసుకుంటారు, మంచి బిడ్డని తీసుకుంటారు అని చెప్పేవాళ్ళు. ఇక్కడ మేము మా భార్య అసలు ఎప్పుడైనా హాస్పిటల్కి రావాలంటే అదొక వాసన, స్మెల్ ఉంటుంది హాస్పిటల్కి రాను అనేది. ఇక్కడే కూడా ఇక్కడ ఈ హాస్పిటల్కి రావాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము హాస్పిటల్కి రావాలని ఎప్పుడూ అనుకోలేదా. మేము ఒక కుటుంబం, మంచి కుటుంబంలోకి మనం వెళ్తున్నాము అని అంటూ మేము లోపలికి వచ్చేవాళ్ళం. ఇక్కడ చాలా చక్కగా ఉండేది. స్టాఫ్ కానీ చాలా కోఆపరేషన్ చేసేవాళ్ళు. చాలా అందరూ కూడా ప్రతి ఒక్కరు, మేడం గారు కానీ ఆల్ స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. మెడిటేషన్ చేయని, డైటింగ్ చెప్పడం కానీ, చూడడం కానీ, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఖచ్చితంగా ప్రతిదీ కూడా బాగా చాలా బాగా మా మేడం ఇక్కడ రావాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎందుకంటే అంత హ్యాపీగా ఉండేది, చాలా ధైర్యంగా ఉండేది. ఇక్కడ హాస్పిటల్కి అడిగి పెట్టంగానే చాలా ధైర్యం వచ్చేది మా భార్యకి. ఈ హాస్పిటల్ రావడం వల్ల మేము ఒక మంచి బేబీని తీసుకున్నాం. థ్యాంక్స్ టు మేడం గారు, మీకు చాలా ధన్యవాదాలు తెలుసుకోవాలా. స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు.